మనం పురాణాల్లో భక్త కబీర్, రామదాసు లాంటి వాళ్లు భక్తులుగా ఎలా మారారో కథల్లో చదివాం. వారి భక్తి పారవస్యంతో దైవానుగ్రహాన్ని ఎలా పొందారో కథలుగా చదివాం. అయితే అలాంటి సంఘటనే రియల్ గా చోటు చేసుకుంది. అచ్చం ఆ భక్తాగ్రేసుల మాదిరిగా మారిపోయి సాధు జీవితాన్ని గడుపుతోంది. అంతటి అత్యున్నత సివిల్ సర్వీసెస్ లో ఉన్న ఆమె అన్నిటినీ పరిత్యజించి ఆధ్యాత్మికత వైపుకి అడుగులు వేసింది. ఆమె చెబితే గాని తెలియనంతగా ఆహార్యం, జీవన విధానం మారిపోయింది. ఇంతకీ ఎవరామె? ఆధ్యాత్మికత వైపుకి ఎలా ఆకర్షితురాలైందంటే, ప్రతిష్టాత్మకమైన సివిల్స్ పరీక్షల్లో విజయం సాధించడమంటే మామూలు మాటలు కాదు. మంచి ర్యాంకుతో ఐఏఎస్ లేదా ఐపీఎస్ లాంటివి దక్కితే ఆ రేంజ్, హోదానే వేరే లెవెల్. ఎంతటి వారైనా వారి ముందు నిల్చోక తప్పదు. అంతటి ఐపీఎస్ అత్యున్నత పదవిని అలంకరించింది భారతి అరోరా. 1998 బ్యాచ్కు చెందిన ఈ మాజీ అధికారిని హర్యానాలోని పలు జిల్లాల్లో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా సేవలందించింది. అలాగే కర్నాల్లో ఇన్స్పెక్టర్ జనరల్ ఐజీగా పనిచేశారు. ఆమె కెరీర్ మొత్తం బాంబు పేలుళ్లకు సంబంధించిన కేసులను చాకచక్యంగా ఛేదించింది. అంతేకాదు, ఎస్పీగా ముక్కుసూటి వైఖరితో ప్రముఖ రాజకీయ నాయకుణ్ణి అరెస్ట్ చేసి వార్తల్లో నిలిచారు. సాహసోపేతమైన నిర్ణయాలతో నాయకులకే చెమటలు పట్టించిన చరిత్ర ఆమెది. నేరాలను అదుపు చేసేందుకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవడానికైనా వెనకడుగు వేయని ధీరవనిత భారతి అరోరా. అలాంటి ఆమె అనూహ్యంగా ఆధ్యాత్మికత వైపుకి ఆకర్షితురాలైంది. 2004లో బృందావనాన్ని దర్శించుకోవడానికి వెళ్లారు భారతి. అక్కడే ఆమెకు కృష్ణభక్తిపై అమితమైన మోహం ఏర్పడింది. అలా ఆ పరంధామునిపై అమితమైన భక్తిని పెంచుకుంది. అది ఏ స్థాయికి చేరుకుందంటే, సర్వం పరిత్యజించి కృష్ణునికి అంకితమైపోవాలన్న భక్తి పారవస్యానికి లోనైంది. ఆ నేపథ్యంలోనే ఇంకా 10 ఏళ్ల సివిల్ సర్వీసెస్ ఉండగానే స్వచ్ఛంద పదవి విరమణ చేసి కృష్ణ భక్తురాలిగా మారిపోయింది. చెప్పాలంటే అచ్చం మీరాభాయిలా కృష్ణుణ్ణి ఆరాధిస్తూ సాధువులా జీవితం గడుపుతోంది మాజీ ఐపీఎస్ అధికారిని భారతి అరోరా.